టీడీపీ కూటమిలో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో జనసేన నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పర్యవేక్షణలో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో జన సైనికులు వస్తారు అన్న అంచనాతో భారీగా ఏర్పాట్లు చేసింది. చిత్రాడలో 24 ఎకరాల సువిశాల ప్రాంగణంలో లక్షల మందికి వసతులు సరిపోయేలా జాగ్రత్తలు తీసుకున్నారు. తొక్కిసలాట వంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఏలూరు రేంజ్ డీఐజీ పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 1700 మంది పోలీసులను మోహరించారు. ఎక్కడా ట్రాఫిక్ జామ్ లేకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంటుంది. తనను అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఈ సభ ద్వారా పవన్ కృతజ్ఞతలు తెలియజేస్తారు. అందుకే థ్యాంక్ యూ పిఠాపురం నినాదంతో సభ నిర్వహిస్తున్నారు. తొలిసారిగా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పవన్ ఎలాంటి సంబురాలు చేసుకోలేదు. విజయోత్సవ ర్యాలీ కూడా జరపలేదు. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపించిన తర్వాతే వేడుకలు జరిపితేనే అర్థం ఉంటుందని అప్పట్లో చెప్పారు. ఈ 9 నెలల్లో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని, మున్ముందు చేపట్టనున్న పనుల ప్రణాళికను సభ ద్వారా వివరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క సీట్లో కూడా వైసీపీని గెలవనివ్వను అని ఆయన అప్పట్లో శపథం చేశారు. అది ఫలితాల్లో ప్రస్ఫుటించడంతో ఉమ్మడి జిల్లా ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. ఇక నేడే జనసేన జయకేతనం పిఠాపురం చిత్రాడలో 12వ ఆవిర్భావ దినోత్సవ సభని నిర్వహిస్తున్నారు. ఇక భారీగా ఏర్పాట్లు చేశారు. సభకి జయకేతనంగా నామకరణం చేశారు. ఇక సభకి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, థ్యాంక్ యూ విజయ్ చంద్రిక. ప్రధానంగా ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ సభకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయి పిఠాపురం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం కేంద్రంగా ఈసారి ఆవిర్భావ సభ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతం మనం ఎక్కడైతే సభాస్థలి ఉందో ఇక్కడే ఉన్నాము. మొత్తం దాదాపు 7 నుంచి 10 లక్షల మంది వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. దాదాపు దశాబ్ద కాలం అధికారం లేకుండా ప్రతిపక్ష హోదాలో ప్రజల కోసం పోరాటం చేసిన జనసేన పార్టీ తొలిసారిగా అధికారిక హోదాలో ఈరోజు ఈ ఆవిర్భావ సభ జరుపుకోవడం కూడా విశేషంగా చెప్పుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా గత 5 ఏళ్లలో ఇటువంటి ఆవిర్భావ సభలు ఏర్పాట్లు చేసుకున్న సమయంలో అనేక ట్రాఫిక్ ఆంక్షలు కావచ్చు, అదేవిధంగా ఇతర అక్కడ లోకల్గా వారిని వెళ్ళకుండా అనేక ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో పూర్తి భారీ పోలీసు బందోబస్తు నడుమ ఈ ఆవిర్భావ సభ జరగడం, దీంతో గతంలో కన్నా భారీ సంఖ్యలో జన సైనికులు, వీర మహిళలు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగానే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక సభ వద్ద సాయంత్రం 4 గంటలకు జనసేన నేత పవన్ కళ్యాణ్ సభాస్థలికి చేరుకుంటారు. ఇక్కడ ఆ తర్వాత వరుసగా ముఖ్య నాయకుల ప్రసంగాల అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో అధికార పక్షం నేపథ్యంలో కూటమిలో భాగస్వామిగా ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు, అదేవిధంగా గత 5 ఏళ్లలో ఇప్పటికే ఆర్థిక విధ్వంసం జరిగింది, రాష్ట్రం మొత్తం అన్ని విధాలు నాశనం చేశారు, జగన్ పాలనపై ఇప్పటికే సందర్భాల్లో ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాని నుంచి బయటపడేందుకు కూడా చాలా తీవ్రంగా శ్రమించాల్సి వస్తుందని కూడా పలు సందర్భాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇటు భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం
పక్షాన ఏం చేయబోతున్నాము, అదేవిధంగా జనసేన మరింత బలోపేతం చేసే విధంగా జన సైనికులను మరింత కార్యోన్ముఖం చేసే విధంగా ఆయన ప్రసంగం ఉంటుందని కూడా భావిస్తూ ఉన్నారు. ఇక గత 5 ఏళ్లలో వైసీపీ ఆధ్వర్యంలో ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని నాశనం చేశారో, అదేవిధంగా ఏ విధంగా అయితే ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డారో ఆ అంశాలను కూడా ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజెప్పేందుకు పవన్ కళ్యాణ్ సమాయత్తమవుతున్న కూడా తెలుస్తోంది. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు పవన్ కళ్యాణ్ ఈ సభాస్థలంలోనే ఉంటారు. ఆ తర్వాత నేరుగా కాకినాడ వెళ్ళిపోతారు. ఇక సభాస్థలి వద్ద చూస్తే మొత్తం గ్యాలరీలు చూస్తూ ఉన్నాం. ఇట్లా 250 గ్యాలరీలు నిర్మాణం చేశారు. ఎందుకంటే గతంలో చూసాం జన సైనికులు ఉత్సాహంతో ముందుకు రావటం, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి చూసేందుకు ఎగబడుతుంటారు. చాలా చోట్ల బారికేడ్లు కూడా తోసుకుని అవన్నీ పడేసి మరీ ముందుకు వచ్చి జనాల మీద పడిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి అటువంటి వాటికి ఎక్కడ ఆస్కారం లేకుండా చాలా పటిష్టంగా చూసాం. ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ముందు వేరే మహిళలు కూర్చునే విధంగా వారి మీదకి ఎవరు వెనక నుంచి ఎవరు పడకుండా ఉండే విధంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా మొత్తం ఈ ప్రాంగణంలో 17 LED స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసి దూరం నుంచి చూడలేని వారు LED స్క్రీన్ల ద్వారా సభను మొత్తాన్ని వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇక భారీ పోలీసు బందోబస్తు కూడా ఈసారి 1700 మంది ఈ సభ ప్రాంగణం కావచ్చు, ఈ ప్రధాన రహదారులపై కూడా బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తం ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుగా పర్యవేక్షించేందుకు 70 CC కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు 15 డ్రోన్లతో ప్రస్తుతం ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షణ చేసే విధంగా అన్ని రకాల భద్రతాపరమైన చర్యలు చేపట్టారు. ఇక ఇటు 2 వీలర్ కావచ్చు, బస్సులు కావచ్చు, అదేవిధంగా కార్లు కావచ్చు, ఇవన్నీ పార్కింగ్ కూడా పెద్ద విశాలమైన ప్రాంగణాలను ప్రత్యేకంగా బారిగేడ్లు ఏర్పాటు చేసి అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఆయా ప్రాంగణాలు ఎక్కడ అంటే రోడ్ల మీద ఎక్కడ ట్రాఫిక్ అవాంతరం ఏర్పడకుండా ఏర్పాటు చేసిన ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ పిఠాపురం వైపు వచ్చే మార్గంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 11 వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు పూర్తిగా అమల్లో ఉండే విధంగా ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ జనసేన ఆవిర్భావ సభ 12వ ఆవిర్భావ సభకు సంబంధించి ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తూ ఉంది. అదేవిధంగా ఈ సభ ద్వారా పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఇప్పటికే వచ్చే ఎన్నికలకి ఇప్పటి నుంచి సమాయత్తం చేసే విధంగా అడుగులు వేస్తున్నారనే ఆ చర్చ కూడా నడుస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రసంగంపై అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ 9 ఏళ్ళు కూటమి ప్రభుత్వం అధికారులకు 9 నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలు కావచ్చు, ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా చేస్తున్న వ్యవహారంపై కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించే అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? గన్నవరం. ఎట్లా ఉందో ఇక్కడ ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ ఈ పిఠాపురంలో ఆయన సొంత నియోజకవర్గంలో ఆవిర్భావ సభ జరుగుతుంది, మీలాంటి అభిమానులు అందరూ వచ్చారు. బాగుంది సార్. 11 సంవత్సరాలు తిట్లు తిన్నాం, బాధలు పడ్డాం, తిట్టారు, కొట్టారు, అన్ని భరించాం. ఈవేళ పండగ వాతావరణం చేసుకుంటున్నాం. ఎవరైతే మమ్మల్ని విమర్శించారో, ఎవరైతే మమ్మల్ని బాధలు పెట్టారో ఈవేళ తలపట్టికలు ఎక్కడో పెట్టుకున్నారు. 11 సీట్లకు పరిమితం అయిపోయారు. ప్రపంచ చరిత్రలోనే జనసేన పార్టీ స్థాపించి 12 సంవత్సరాలు అయింది. ఇప్పుడు దాకా ప్రపంచ చరిత్రలోనే ఎవరు చేయలేదు. వేరే పార్టీ వాళ్ళని ఎవరైనా సరే కార్యకర్తలు అంటారు, మమ్మల్ని ఆడలు అయితే వేరే మహిళలు అంటారు, జన సైనికులు అంటారు. మమ్మల్ని ఇవాళ సోల్జర్స్. మాకు ఏదైనా వేరే పార్టీలు ఏదైనా దెబ్బ తగిలితే సానుభూతి వెళ్తారు. మాకు అలా దెబ్బ తగిలితే ఇంతని, మేము మరణించి ఇంతని అలా చేసి మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు సాగించి అద్భుతంగా చేస్తున్నారండి. అంటే జనసేన చెప్పండి, 9 నెలల పాలన సంబంధించి మీరేం చెప్తారు? పక్కనేమో ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్తా ఉన్నారు, మీరేం చెప్తారు? ఇచ్చిన హామీలు అంటే అన్న అప్పులు ఊపులో కూరుకుపోయింది దాన్ని స్లోగా ముందుకు తీసుకొస్తున్నారు. ముందుకు తీసుకొచ్చి దాన్ని ఇంకా ఇప్పుడు పెన్షన్ తీశారు, తర్వాత రేపు ఉగాది నుంచి ఫ్రీ బస్ అన్నారు. అలా ఒకటి చేసుకోవాలి కానీ ఒకేసారి చేయాలంటే ఎవరు చేయలేరు కదన్నా. సర్వనాశనం చేశారు. రోడ్లు ఇదివరకు ఎలా ఉన్నాయని ఇప్పుడు ఎలా ఉన్నాయి రోడ్లు అన్నీ ఒకటి చేసుకొస్తున్నారు. ఒకేసారి అన్నం అంతా ఒకేసారి తినలేం కదా, స్లోగా ఎలా తింటామో ఉపాధి హామీలు ఒకటి అలా చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు చాలా మంది జన సైనికులు కూడా వస్తూ ఉన్నారు, ఇక్కడ చూస్తూ ఉన్నాం. అద్భుతంగా ఉంది పరిపాలన. ఇప్పటిలో మమ్మల్ని ఎంత బాధ పెట్టారు, ఇప్పటిలో చాలా ఇబ్బందులు పెట్టారు. దేశ చరిత్రలోనే కూడా ఎవరో కూడా ఇలా చేయలేదన్న. రైతులకి 350 కోట్లు ఖర్చు పెట్టాడు సొంత డబ్బుతోటి. ఎవరు ఇవ్వలేదు. ప్రపంచ స్థాయి దేశంలోనే ఏ సీఎం కూడా ఇవ్వలేదు, ఇలాగ ఏ నాయకుడు కూడా ఇవ్వలేదు. చాలా మంది వచ్చారు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం అండి. ఓకే, గుంటూరు జిల్లా. అంటే ఇప్పుడు మొదటిసారిగా పవన్ జనసేన స్థాపించిన పుష్కరకాలం తర్వాత తొలిసారిగా అధికారిక హోదాలో మీరు అందరూ ఇప్పుడు కలవబోతున్నారు. ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ నుంచి ఎటువంటి ప్రసంగం ఆశిస్తున్నారు? ఎలా ఉండబోతుంది అనుకున్నారు ఇక్కడ సంబరం? మొట్టమొదటిసారిగా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా జరుపుతున్న సభకు రావడానికి చాలా ఆనందంగా ఉంది,
చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి గురించి పార్టీ డెవలప్మెంట్ కోసం ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తారో దానికోసమే ఎదురు చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏ ఆదేశాలు ఇచ్చినా శిరసావహిస్తాం అందండి. అంటే ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు కూటమిలో 3 పార్టీలు కలిపి విజయం సాధించారు, 124 స్థానాలు వచ్చినాయి. మీరు అందరూ ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్న పరిస్థితి, అభిమానులు అందరూ. పాలన ఎలా ఉందనుకుంటున్నారు? ఏం చెప్తాల్చున్నారు ప్రజలు? పాలన గత ప్రభుత్వంతో పోల్చుకుంటే చాలా బాగుందండి. ఎగ్జాంపుల్ మాకంటే కూడా మీకే ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. మీరు అందరు పలు రకాల వారిని మీరు కలుస్తూ ఉంటారు, మీకే బాగా తెలుస్తుంది మాకంటే. అది మీరే చెప్పాలి. మీరు జీవించి మేము మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఒక రాక్షస పాలన పోయింది, చాలా సంతోషంగా ఉంది ఉమ్మడి ప్రభుత్వంలో. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం గాదివారిగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ అండి నేను. ఏదైతే మేము గర్వంగా చెప్పుకుంటాం, మా 13,326 మంది సర్పంచులకి ఏకైక సర్పంచ్ అనుకుంటాం మేము పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు. ఎందుకంటే మీరు చూశారు, గత ప్రభుత్వం పంచాయతీ నిధులన్నీ ఒక్క బటన్తో ఎన్నికమల్లిస్తే ఇప్పుడు మన పంచాయతీరాజ్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు పంచాయతీలని అభివృద్ధి పదంలో తీసుకురావాలని చెప్పేసి ఎంతో కృషి చేస్తున్నారు. మీరు చూడండి, ఇప్పుడు సీసీ రోడ్లు కానీ, క్యాటిల్ షెడ్లు కానీ, ఏదైతే పంచాయతీ నిధులు మొత్తం మా పంచాయతీలకు ఇచ్చి గర్వంగా మేము చెప్పుకుంటున్నాం. ఈ మా అధ్యక్షులు మినిస్టర్ గారు ఎంతో చాలా మా పంచాయతీలకి అభివృద్ధి పదంలో తీసుకొస్తున్నారు. మేమంతా ఇప్పటి నుంచి చెప్పేది ఏంటంటే, ఈ సభ ద్వారా ఇంకా మేము అధ్యక్షుల వారిని ఎంతో ఇదిగా చూసుకుంటాం. స్వచ్ఛందంగా జన సైనికులు స్వచ్ఛందంగా ఎక్కడెక్కడ కొన్ని 100 కిలోమీటర్ల నుంచి తరలిస్తున్నాం. ఎందుకంటే తను కష్టపడి 11 సంవత్సరాలు పార్టీ పెట్టి స్థాపించి 11 సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బందికి గురి చేసినా కూడా తను ఒక్కడై నిలబడి 2 చోట్ల ఓడించిన ఈరోజు 12వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం అంతా గర్వపడుతున్నాం. ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఈరోజు జనసేన ఆవిర్భావ సభకు సంబంధించి అభిమానులు చెబుతున్న అభిప్రాయాలు ఇది. ప్రధానంగా గత 5 ఏళ్లలో అనేక ఇబ్బందులు పడిన నేపథ్యంలో ఎన్నో ఎదుర్కొని ఈరోజు కూటమి ప్రభుత్వం విజయంలో తామంతా భాగస్వాములను, అదేవిధంగా జనసేన పక్షాన పవన్ కళ్యాణ్కి అన్ని విధాలు అండగా నిలిచి ఈరోజు అధికారిక హోదాలో, డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ పాల్గొనడం, ఆవిర్భావ సభకు తామంతా తరలి రావడం, అదేవిధంగా భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ ఎటువంటి మార్గనిర్దేశం చేసిన అదే అడుగుజాడలో వెళ్తామని ఇక్కడ జన సైనికులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు కూడా సభలో వివిధ కల్చరల్ కార్యక్రమాలతో పాటు ముఖ్య నాయకులు ప్రసంగిస్తారు. అయితే అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్న అన్ని రాజకీయ పక్షాలు కూడా పవన్ కళ్యాణ్ ప్రసంగంలో ఏ అంశాలు ఉంటాయి, ఆయన ఎవరి మీద పంచులు పేలుతున్నారు అంశాలపై మాత్రం అందరూ ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. విజయచంద్రిక.